హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే రోజు మీరు ఏం చేసిర్రు? మేమైతే ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. పెద్దమ్మ వాళ్ళ కూతురికి కొడుకు పుట్టిండు. సో 21st డే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళినాం. చాలా బాగా జరిగింది. చిన్నోనికైతే అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, అలా పేరు పెట్టేస్తారు. ఈవిడ బాబు వాళ్ళ నానమ్మ, తను పెడుతుంది పేరు. ఎలా పెడుతుంది అనేది మీరు కూడా చూస్తున్నారు కదా, అట్లానే పెడతారంట. అక్కడికి వెళ్తే అక్కడ ఇట్లా వేసిరు. మీ సైడ్ కూడా ఇట్లానే వేస్తారా? తెలంగాణ వాళ్ళు అయితే ఇలానే వేస్తారు. కొందరికి ఇంకా తొట్ల అంతనుంటే ఉయ్యాలలో కూడా వేస్తారు. వీళ్ళకి లేదు, సో వెయ్యలేరు. ఇక చిన్నగా చేసుకురు. అక్కడ ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా నేను తీసిన. చిన్నోళ్ళు అయితే అందరూ తీసుకుని చెవులో ఇట్లా పేరు పెడుతురు. మీ సైడ్ కూడా ఇట్లానే పెడతారా? ఆ పెట్టే పేర్లు కూడా దేవుళ్ళ పేర్లతోటి పిలుస్తారు అన్నట్టు. మీరు వింటున్నారు కదా, ఇట్లా పిలుస్తారు. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఎవరెవరు ఏం తీసుకొచ్చిరు అనేది, బట్టలైనా వానికి పెట్టేటి ఏమన్నా జ్యువెలరీ లాంటిది అయినా కూడా పెట్టేస్తారు అన్నట్టు. చెల్లె వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. సో చెల్లి ఒక్కతే కూర్చుంది. అందుకే ఒడి బియ్యం పోసేది కానీ పోయలేరు. ఇక చుట్టాలందరూ వచ్చిండ్రు. మేము మా ఇంకా పెద్దమ్మ వాళ్ళ కూతుర్లు, ఇంకా చెల్లె వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. కొందరు ములతాళ్ళు అవి ఇవి అంటూ తీసుకొచ్చిండ్రు. నేనైతే ఆ చిన్న చిన్న కాళ్ళకు కడాలు తీసుకుపోయినా. ఫంక్షన్ అయితే చాలా చక్కగా జరిగింది. భోజనాలు అనేది ఫంక్షన్కి ముందే చేస్తారన్నట్టు. భోజనం చేసేసినాక ఈ ఫంక్షన్ చేసిర్రు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత చెల్లెని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారంటే ఇప్పుడు తీసుకుపోతే ఎప్పుడైనా తను పోవచ్చు రావచ్చు అని చెప్పేసి. ఇక ముహూర్తాలన్నీ చూసుకొని తీసుకోదురు అన్నట్టు. ఇప్పుడు దీంతో ఏం అయిపోలేదు. ఈమెను తీసుకెళ్లేటప్పుడు తొవల పొంటి వాళ్ళ ఊరు వచ్చేటప్పుడు ఆపుకుంటూ చిన్న చిన్న బండలు పెట్టుకుంటూ పోతారు. వాటిని లింగాలకెట్టుడు అంటారు. ఇది ఒక ఆచారం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.